నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చేంద్రుని గాను కీర్తిశేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. కీర్తిశేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి డాక్టర్ శ్రీ సతీష్ గారి, శ్రీ రాజగోపాల్ గారి, శ్రీ మనోహర్ గారి తల్లి గారు కీర్తిశేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి 7వ నెల మాసికం రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. కీర్తిశేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీ దొడ్డకాశి సుబ్బరాయ శెట్టి గారికి, కీర్తిశేషులు శ్రీమతి దొడ్డకాశి శాంతా గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ పితృదేవతలను పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభాగ్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి వారి 7వ నెల మాసికం రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభాగ్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగ్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ గురుప్రసాద్ గారికి, శ్రీమతి విమల గారికి, శ్రీ మనోహర్ గారికి, శ్రీ మోహన్ గారికి, శ్రీమతి గౌరీ గారికి, శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీ సతీష్ గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, శ్రీ రాజగోపాల్ గారికి, సముద్రాల ధనుంజయ గారికి, శ్రీమతి ధనుంజయ గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి మనమలకు మనమరాళ్లకు ముని మనమలకు ముని మనమరాళ్ళందరికీ కూడా వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, శ్రీమతి విమల గారికి, శ్రీమతి గౌరీ గారికి, శ్రీమతి ధనుంజయ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే కీర్తిశేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ ఆ పితృదేవతలైన పెద్దల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరిగే కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాయ వందనం.
అలాగే ఈరోజు కీర్తి శేషులు శ్రీమతి దుడ్డకాశి సరస్వతమ్మ గారి కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే సోరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.